మనస్తత్వం వస్తే అది రేపు పొద్దున అవతలోడు కూడా అదే వ్యవహరిస్తే ఇంకా ప్రయోజనం ఎట్లా జరుగుతుంది? అన్యాయమే జరుగుతుంది కదా. అది ఆలోచించాల్సి ఉంది. కానీ ఇక్కడ ఈ సౌందర్ రెడ్డి ఆ కేసు వ్యవహారం చూసుకుంటే ఆయన భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది కాబట్టి హైకోర్టు సీరియస్ అయింది, వెంటనే సిబిఐకి దర్యాప్తు చేయాలి అని అప్పగించింది. అంటే అన్ని కేసుల్లోనూ ఎంతవరకు వెళ్ళవు కదా. అదే ఇది ఈ సిబిఐ దర్యాప్తు తర్వాత ఇలాంటి కేసులకి ఏమన్నా ఒక అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది? అంటే మేబీ ఇప్పటిదాకా కేసుల్లో సోషల్ మీడియా కేసులో పెట్టారు. ఇదే అనుకుంటా గంజాయి కేసు ఫస్ట్ టైం పెట్టింది. అందువలన వెంటనే ఆపడం అనేది ఒకటి మంచి జరిగింది. ఇంతవరకు పెట్టిన కేసుల్లో మీరు చెప్పినట్టు 311 కేసులు పెట్టారు, తర్వాత సోషల్ మీడియా కేసులు పెట్టారు. అయితే మ్యాజిస్ట్రేట్లను రిమాండ్ ఇవ్వద్దని చెప్తుంటే కొంతమంది ఇస్తున్నారు, మళ్ళీ హైకోర్టు వాళ్ళకి రిలీజ్ చేయాల్సి వస్తుంది. అయితే గంజాయి కేసుగా కన్వర్ట్ చేయడం ఇక్కడే జరిగింది కాబట్టి గంజాయి అన్నటువంటిది అక్కడ దొరికిపోయింది. ఎక్కడంటే అసలు ప్రభుత్వం తరపున వాదన దగ్గర దొరికిపోయారు. ఫస్ట్ ఏదైతే ప్రాసిక్యూషన్ తరపున వాదించిన వాళ్ళు ఏంటంటే ఏ అరెస్టు చేయలేదని చెప్పారు. క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పినా లేదు అరెస్టే చేయలేదు మాకు తెలుసు అని చెప్పారు. అట్లయితే కనుక అది నోట్ చేసుకుంటుంది కదా కోర్టు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు ఏం చెప్పారు, జడ్జి గారు ఏం చెప్పారు, ఒకవేళ ఎక్కడన్నా అరెస్ట్ చూపెట్టేటట్టయితే చూపెట్టద్దని చెప్పండి అని ఆదేశించారు. అంటే అక్కడతో సోషల్ మీడియా కేసులో అరెస్ట్ కుదరదని తేలిపోయింది. వీళ్ళకి వాస్తవంగా సోషల్ మీడియా కారణంగానే పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకుని ఆ ముక్కతో హైకోర్టు సీరియస్ అయిందని అర్థం కాగానే సైలెంట్గా అతనికి నోటీస్